కడప జిల్లాలో సీనియర్ నాయకుడు మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి మైదుకూరు అసెంబ్లీ స్థానానికి 9వ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిరాడంబరంగా ఏమాత్రం హంగామా చేయకుండా సాదాసీదాగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన కుమారుడు సెట్టిపల్లి నాగిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మరికొందరు స్థానిక నాయకులతో కలిసి తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఎమ్మెల్యే రఘురామరెడ్డి దాఖలు చేశారు. 1982లో ప్రొద్దుటూరు సమితి అధ్యక్షులుగా ఎన్నికైన రఘురామరెడ్డి 1985లో టీడీపీ తరఫున మైదుకూరు నుంచి తొలిసారి శాసనసభకు వెళ్లారు. ఆ తరువాత 1989, 94 ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లో మళ్లీ డిఎల్ను ఓడించారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014-19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మైదుకూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ను ఓడించారు. వరుసగా 8 పర్యాయాలు మైదుకూరు నుంచి పోటీ చేసిన రఘురామరెడ్డి 9వ సారి నామినేషన్ వేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నామినేషన్ అనంతరం రఘురామరెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రఘురామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరి మనం ప్రజలందరినీ కూడా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, చేసి ఉంటే మమ్మల్ని ఆదరించారు. మరి ఒకటే చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది. ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం. గడప గడపకు తిరుగుతున్నాం. మేము చేసిన మంచిని చెప్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం. మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా చెప్పాడని అడుగుతున్నాం. మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి. మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది. ఇది ఒకటే కాదు అసలు. మరి డెవలప్మెంట్ చూసుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు. మరి కేవలం పచ్చపత్రికలో ఏదో పేరు చేస్తున్నారు, ఎక్కడో పాడుబడి ఒకటి పెట్టుకొని చేస్తున్నారు. బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు చూపించడం లేదు. అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్క పాఠశాల ఉంది. ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుబడి పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు నాడు జరిగింది ఏర్పడుతుంది. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆ రోజు ఏ రకంగా ఉండే ఈరోజు ఎక్కడ. మరి వ్యవసాయ రంగం ఉంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది. రైతులకు ఇప్పుడు ఎక్కడ కూడా కావాల్సినట్టు సరుకులు ఇస్తూ ఎరువులు కానీ ఏవైనా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఈరోజు వ్యవసాయ అధికారులు ఉంటున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక అగ్రికల్చర్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మన మైదుకూరు ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపు 72 సచివాలయం ఉన్నాయి. 72 అగ్రికల్చర్ ఇస్తున్నారు ఇక్కడ. వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు. అన్నిటికి మించి చరిత్రలో ఎప్పుడు కని విని రీతిలో దాదాపు 124 కోట్ల రూపాయలు మైదుకూరు కాన్స్టిట్యున్సీకే ఇన్సూరెన్స్ కవర్ అయింది. ఇన్సూరెన్స్ కవర్ అయింది. చరిత్రలో ఎప్పుడూ లేదు. అదే కాదు, పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏదైనా పంట నష్టం పెడితే తర్వాత 2 సంవత్సరాలు ఎప్పుడో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. కానీ ఖరీఫ్లో దెబ్బతింటే రబీకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత అన్యాయంగా చూస్తున్నాడు. ఈరోజు బొండా వందని ఒప్పుకున్నాడు. ఆయన విజయవాడలో ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అన్నా క్యాంటీన్ తీసేసని వాళ్ళతో కొట్టారు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం చెప్పండి. అంటే ఈయన కొట్టించినట్టు చూస్తుందా. మరి అన్నిటికి మించి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ మంత్రి ఏమని ఇచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పాడా లేదా? ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ,
బీసీలు కానీ మైనార్టీలు కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో 100% జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 10వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. 100% ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా కొన్ని మంచిగా లబ్ధి చేకూరే పథకాలు కానివ్వండి, మరి అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. అభివృద్ధి అంటే మనం చూస్తున్నాం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అంటే నీరు చెట్టు కింద కాలువలు తప్పి చేసుకున్నాం తప్పక, అదే ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం కట్టించాం, ప్రతి ఒక్క రైతు భరోసా కట్టించాం, ప్రతి ఒక్క హెల్త్ క్లినిక్లు కట్టించాం. ఈరోజు డెవలప్మెంట్ అనేది ఏ గ్రామానికి వెళ్ళి కనపరుస్తూ ఉంది, రోడ్ల విషయంలో కానివ్వండి. మరి అదే రకంగా మనం చూస్తున్నాం, 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఒక్క ఇంటి స్థలం ఒక సెంటు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ఈరోజు దాదాపు 33 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలమే కాకుండా దాదాపు 22 లక్షల గృహాలు కూడా కట్టించే ఘనత. మేము మంచి చేశాం కాబట్టి మేము అడుగుతున్నాం ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి, మేము మంచి చేసి మమ్మల్ని ఆదరించాలని అడుగుతున్నాం. మరి అదే రకంగా ఇలా దమ్ముంటే ఇలా తెలుగుదేశం పడవండి. 14 నుంచి 19 వరకు మేము బాగు చేశాం, మేలు చేశాం, మీ అందరికీ చేశామని అడగండి. కొన్ని చెప్పిన మాట ప్రకారం 14లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేమన్నీ అమలు చేశామని చెప్పండి. మరి ప్రజలు ధైర్యం లేక